దాదాపు 2.5 గంటల సుదీర్ఘ చర్చల తర్వాత అయితే ఇండస్ట్రీ కొంచెం హ్యాపీగానే కనిపించిందని చెప్పొచ్చు. ఎందుకంటే ముఖ్యమంత్రి కూడా చాలా వరకు ఇండస్ట్రీకి సంబంధించి నేను ఎలాంటి సపోర్ట్ అయినా ఇస్తాను, ఇంటర్నేషనల్ లెవెల్లో తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ మీరు పెంచండి, దానికి సంబంధించి తెలంగాణ గవర్నమెంట్ నుంచి నా నుంచి పూర్తి సపోర్ట్ మీకు ఇస్తాను అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇండస్ట్రీ పెద్దలకు సంబంధించి చెప్పినట్టు సమాచారం. మరోపక్క బెనిఫిట్ షోలకు సంబంధించి కూడా ప్రభుత్వం తరపున FDC తరపున ఒక కమిటీ కూడా ఏర్పాటు చేస్తాం త్వరలోనే. ఆ కమిటీలో భాగంగా FDC తరపున ఇండస్ట్రీ పెద్దలు మరో పక్కన గవర్నమెంట్ సంబంధించి కూడా ఇద్దరు మంత్రులు కూడా, ఏదైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారో ఆయన కూడా సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి ఉన్నారు. సో ఆయనతో పాటు ఇంకో మంత్రి కూడా ఉండొచ్చు అనే ఒక సమాచారం కూడా మనకు అందుతుంది. దాదాపు చర్చల అనంతరం మాత్రం ఇండస్ట్రీ పెద్దలు అయితే అటు పక్కన ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్లు కానీ చాలా హ్యాపీగా ఉన్నట్టు కనబడుతుంది. అల్లు అరవింద్ కూడా చాలా ముఖంలో మొన్నటిదాకా చాలా బాధగా ఉండే అల్లు అరవింద్ కూడా చాలా హ్యాపీగా ఉన్నట్టు కనిపిస్తుంది. విజువల్స్లో చూసాం. ప్రెస్ మీట్ అనంతరం కూడా చాలామంది మీడియా ప్రతినిధులు మాట్లాడించే ప్రయత్నం చేశారు, బట్ ఎవరు కూడా మాట్లాడలేదు. ఓన్లీ దిల్ రాజు చెప్పిందే ఫైనల్ అని చెప్పేసి కూడా ఇండస్ట్రీ పెద్దలు చెప్పడం జరిగింది. దీనికి పెద్దగా వివరించి దిల్ రాజు కూడా మొత్తం ఇండస్ట్రీ గ్యాప్ సంబంధించి ఏదైతే సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ప్రభుత్వానికి అటు ఇండస్ట్రీకి ఒక పెద్ద గ్యాప్ అయితే ఏర్పడిందని చెప్పొచ్చు. దాదాపు సంవత్సరం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి కొలువుదీరిన తర్వాత కూడా ఇప్పటివరకు ఇండస్ట్రీ నుంచి కూడా ఎవరు ముఖ్యమంత్రిని కలవకపోవడం, తర్వాత ఈ ఇన్సిడెంట్ కొద్దిగా ముఖ్యమంత్రి కూడా చాలా ఫైర్ అయ్యారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఏదైతే ఇండస్ట్రీకి సంబంధించి ఆ రోజు సంధ్యా థియేటర్లో జరిగిన ఇన్సిడెంట్స్ కూడా మొత్తం పిన్ టు పిన్ ఏదైతే సీసీ ఫుటేజ్తో సహా మొత్తం పోలీస్ ఆఫీసర్లు ఏదైతే చిక్కడపల్లి పోలీసు సంబంధించిన ఆఫీసర్లు ఆ రోజు ఇన్సిడెంట్లో ఉన్న పోలీస్ ఆఫీసర్లు కూడా మొత్తం ఆ ఇండస్ట్రీ పెద్దలకు కూడా సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలోనే ఇది జరిగిన సంఘటన అని చెప్పేసి కూడా వాళ్ళకు చెప్పే ప్రయత్నం చేశారు. మరోపక్కన బయట మాత్రం ఇండస్ట్రీకి గవర్నమెంట్కి వ్యత్యాసం ఉంది, రేవంత్ రెడ్డి కావాలని ఇండస్ట్రీని టార్గెట్ చేస్తున్నాడు, అల్లు అర్జున్ టార్గెట్ చేస్తున్నాడు అని చెప్పేసి బయట ఒక ప్రచారం అయితే జరుగుతుంది. సో ఇప్పటికీ ఈ చర్చలు అయితే ఇంకా మళ్ళీ కంటిన్యూ FDC ఆధ్వర్యంలో మళ్ళీ చర్చలు కూడా ఇంకా ఉంటాయని చెప్పేసి భవిష్యత్తులో ముఖ్యమంత్రిగా కాకుండా ఇండస్ట్రీ పెద్దలు సినిమాటోగ్రఫీ కోమటిరెడ్డితో కానీ లేకపోతే డిప్యూటీ సీఎం బట్టితో కానీ ఇంకా చర్చలు ఉంటాయి. ఏదైతే త్వరలో సంక్రాంతి రాబోతుంది, బెనిఫిట్ షోలకు సంబంధించి మాత్రం ఎలాంటి పర్మిషన్ మేమైతే ఇప్పటికే ఇవ్వలేం. ఎందుకంటే అసెంబ్లీలో ప్రకటించిన సందర్భంగా ఆ బెనిఫిట్ షోలకు సంబంధించి ఇప్పటికైతే మేమేం స్పష్టమైన విధానం మీకు చెప్పలేమని చెప్పేసి సీరియస్గా చెప్పినట్టు సమాచారం. ఎందుకంటే బెనిఫిట్ షోలు ఇప్పుడే మళ్ళీ అనౌన్స్ చేస్తే మన అసెంబ్లీలో చెప్పిన దానికి ఇప్పుడు పొంతం లేకుండా ఉంటుంది. సో బెనిఫిట్ షోలు మాత్రం కొద్దిగా పక్కన పెట్టేసి ఇండస్ట్రీకి సంబంధించి ఎలాంటి సపోర్ట్ అయినా మేము చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పడం, ఇండస్ట్రీ పెద్దలు కూడా కొంచెం సానుకూలంగా ఉన్నట్టు కూడా కనబడుతుంది. ఎందుకంటే వాతావరణం కూడా బయటకు వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా కనబడ్డారు, అటు డైరెక్టర్స్ కానీ ఇటు ప్రొడ్యూసర్స్ కానీ. ఎస్పెషల్లీ అల్లు అరవింద్ ఇంకొకట దీంట్లో కలిసిన వాళ్ళలో హీరో వెంకటేష్ ఏదైతే సంక్రాంతికి ఆయన సినిమా ఉంది, హీరో వెంకటేష్ కూడా వచ్చాడు. నాగార్జున కూడా చాలా స్పెషల్ అట్రాక్షన్. ఎందుకంటే దాదాపు ఎన్కన్వెన్షన్ కూర్చి కొన్ని నెలల తర్వాత సీఎం రేవంత్ రెడ్డితో ఫస్ట్ టైం అతను ఫేస్ టు ఫేస్ కూడా కలిసివ్వడం జరిగింది. తర్వాత రేవంత్ రెడ్డికి స్వయాన నాగార్జున బొకే ఇవ్వడం, శాల్వా కప్పడం. దీంట్లో ఎందుకంటే ఎన్కన్వెన్షన్ కూల్చిన తర్వాత కూడా నాగార్జున ఇంతవరకు సీఎంని కలగకపోవడం, తర్వాత ఇదే ఫస్ట్ టైం కలగకపోవడం కూడా కొంచెం హైలైట్గా చెప్పుకోవచ్చు మనం ఈ టోటల్ ఎపిసోడ్లో. మొత్తానికైతే ఈ సంధ్యా ఇన్సిడెంట్కి సంబంధించి ఓ పక్కన ఏదైతే రేవతి భర్త ఉన్నాడో ఇప్పటికే నేను కంప్లైంట్ విత్డ్రా చేసుకుంటానని చెప్పేశాడు. ఈ ఎపిసోడ్తో రేవతి సంధ్యా థియేటర్ ఘటన మాత్రం ఎండ్ కార్డ్ పడిందని చెప్పుకోవచ్చు. బట్ ఇంకా ఫ్యూచర్లో మరికొద్ది మీటింగ్స్ ఉంటాయి ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి ఎలాంటి డెవలప్మెంట్స్ చేయాలనేది ముఖ్యమంత్రి కానీ లేకపోతే మంత్రుల స్థాయిలో కమిటీ అయితే డెసిషన్ తీసుకుంటుంది. FDC దిల్ రాజు ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పడుతుంది. సో కమిటీకి సంబంధించి పూర్తి అధికారాలు కూడా త్వరలోనే గవర్నమెంట్ కూడా అప్పచెప్తుందని మనకు సమాచారం. ఇండస్ట్రీ పరంగా మీకు చాలా పెద్ద బాధ్యత ఉందని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తున్నారు. మరో పక్కన ఏదైతే మహిళా భద్రత కానీ లేకపోతే డ్రగ్స్ విషయంలో కూడా మీరు చిన్న షార్ట్ ఫిలిం చేస్తూ గవర్నమెంట్ కూడా చాలా సపోర్ట్గా ఉండాలి. ఎందుకంటే సినిమా మాధ్యమాలు సెలబ్రిటీస్ చెప్తే చాలా వరకు జనాలకు వెళ్తాయి. ఖచ్చితంగా మీకు ఆ గురుతర బాధ్యత ఉంది. సో సెలబ్రిటీలు చెప్తే చాలా వరకు జనాలు ఫాలో అవుతారు. కాబట్టి ఏదైతే డ్రగ్స్ విషయంలో కానీ తెలంగాణ గవర్నమెంట్ డ్రగ్స్ విషయంలో ఉక్కుపాదం మోపుతుంది. సో డ్రగ్స్ విషయంలో ఎలాంటి ఎంకరేజ్మెంట్ చేయం. సో దానికి సంబంధించి కూడా మీరు షార్ట్ ఫిల్మ్స్ లాగా చేయాలి. ప్లస్ మహిళా భద్రతకు సంబంధించి కూడా చాలా వరకు గవర్నమెంట్ తీసుకునే కార్యక్రమాలకు సంబంధించి గవర్నమెంట్ ఏదైనా మంచి కార్యక్రమాలు తీసుకుంటే దానికి సంబంధించి సినీ ఇండస్ట్రీ నుంచి మీ సపోర్ట్ కావాలి. దానికి సంబంధించి షార్ట్ ఫిల్మ్స్ కానీ లేకపోతే మీరు ఎలా చేస్తారో చేయండి. దానికి సంబంధించి మొత్తం మాకైతే సపోర్ట్ కావాలని చెప్పేసి రేవంత్ రెడ్డి కూడా సినీ ఇండస్ట్రీకి చెప్పిన పరిస్థితి. ఓవరాల్గా ఇది కమాండ్ కంట్రోల్కి సంబంధించిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కిరణ్తో సురేష్ పల్లవి టీవీ కమాండ్ కంట్రోల్ నుంచి.